మట్టిలోని బంగారం. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్యకు పంటలంటే ప్రాణం. తండ్రి నుంచి వచ్చిన 3 ఎకరాల పొలాన్ని తన కన్నుల్లా కాపాడుకునేవాడు. వర్షాలు బాగొస్తే పంటలు బంగారం లాగా పండేవి, వర్షం ఆలస్యమైతే కష్టాలు కుప్పలుగా వస్తాయి. అయినప్పటికీ రామయ్య ఎప్పుడూ నిరుత్సాహపడేవాడు కాదు. ఒక సంవత్సరం వర్షాలు బాగా ఆలస్యమయ్యాయి. గ్రామంలోని చాలా మంది రైతులు అప్పులో మునిగిపోయారు. పంటలు నష్టపోతాయన్న భయంతో కొందరు తమ పొలాలు అమ్మేసుకున్నారు. కాని రామయ్య మాత్రం, మట్టిలో ఉన్న బంగారం ఎప్పుడూ మనల్ని ద్రోహం చేయదు అని నమ్మాడు. వర్షం రాకపోతే బోరువెల్లు త్రవ్వించాలన్న ఆలోచనతో గ్రామంలోని సహకార సంఘం నుంచి అప్పు తీసుకున్నాడు. బోరువెల్లు త్రవ్వించాక నీటితో పంటలకు నీరుపోసి రామయ్య ఆ సంవత్సరం కొత్త పంట బీట్రూట్ వేశాడు. గ్రామంలో ఎవరూ ఆ పంట వేయలేదు. అందరూ అతన్ని చూసి నవ్వారు. రామయ్య, పిచ్చి పనులు చేస్తావు, మామూలు బియ్యం లేదా మిరప వేసి ఉండాలి అని అనేకులు విమర్శించారు. కాని రామయ్యకు పట్టలేదు. మార్కెట్లో బీట్రూట్ ధర బాగుందని అతనికి తెలిసింది. 3 నెలల తర్వాత రామయ్య పొలం ఎర్రటి బీట్రూట్ పంటతో కళకళలాడింది. ట్రాక్టర్లలో పంటను మార్కెట్కు తీసుకెళ్లి అమ్మగా అతనికి ఊహించని లాభం వచ్చింది. అప్పు తీర్చేసి కొంత డబ్బు పొదుపు చేశాడు. రామయ్య విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా వచ్చే సంవత్సరం కొత్త పంటల వైపు మళ్లారు. వర్షంపై మాత్రమే ఆధారపడకుండా బోరువెల్లు, చినుకుల నీరుపారుదల పద్ధతులను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఒకరోజు గ్రామ సభలో సర్పంచ్ రామయ్యను ప్రశంసిస్తూ అన్నాడు, రామయ్య గారి ధైర్యం, ఆలోచన మనందరికీ ఆదర్శం. రైతు అనగానే భూమిని నమ్ముకుని జీవించేవాడు, కానీ కాలానికి తగ్గట్టు మారితేనే భవిష్యత్తు వెలుగులు చూసే అవకాశం ఉంటుంది అని. రామయ్య తలెత్తి చిరునవ్వుతో అన్నాడు, మన మట్టి బంగారం, కానీ దాన్ని సరిగ్గా విత్తనాలతో, శ్రమతో, తెలివితో కలిపితేనే మనకు లాభం వస్తుంది. నీతి: రైతు కష్టమే అన్నదాతకు గౌరవం. కానీ కాలానికి తగ్గట్టు పంటలు మార్చడం, కొత్త పద్ధతులు నేర్చుకోవడం వల్లే స్థిరమైన లాభం సాధ్యం.